హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మెన్సురేషన్ గురించి అయితే కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములాస్ అయితే చూద్దాం. ఇప్పుడు అసలు మెన్సురేషన్ అంటే ఏంటి అంటే మెజర్ చేయడం. అది ఎలాగా అనేసి 1D 2D ఇలా ఉంటాయి కదా. ఒక పాయింట్, నెక్స్ట్ ఇది లైన్ని మనము 1D అంటాం, అంటే 1 డైమెన్షనల్. ఇప్పుడు ఒక సర్కిల్, దీన్ని 2D డైమెన్షనల్ అంటాము. నెక్స్ట్ ఏంటి, ఒక కోన్, దీన్ని 3D డైమెన్షనల్ అంటాము. నెక్స్ట్ అసలు వీటిల్లో ఏం టాపిక్స్ ఉంటాయి అంటే మెన్సురేషన్ అనేది 2D ఉంది అండ్ అలానే 3D కూడా ఉంది. ఇప్పుడు 2Dలో ఏమేమి మనం నేర్చుకోవాలని అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటి మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగాన్, ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ సర్కిల్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈ 3D వాటిలో ఎక్కువగా అడిగేది ఏంటి అనేసి చెప్తాను చూడండి. క్యూబాయిడ్ అండ్ క్యూబ్. నెక్స్ట్ ఏంటి సిలిండర్. నెక్స్ట్ ఏంటి కోను, స్పియరు అండ్ హెమిస్పియరు. నెక్స్ట్ ఏంటి కాంబినేషన్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ ఏంటి ప్రిజం, పిరమిడ్, టెట్రాహెడ్రాన్. ఇవైతే మనకు ఎగ్జామ్లో అడిగే టాపిక్స్ అండి. దీంట్లో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ట్రయాంగిల్, దీంట్లో అయితే సిలిండరు, కోను, ఐసోసెలస్, రైట్ యాంగిల్, సర్కిల్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా అన్నీ ఇంపార్టెంటే. మెన్సురేషన్ అనేది అందరు టఫ్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా అదే ఈజీ అండి. జస్ట్ ఒక 2 ఫార్ములాస్ నేర్చుకుని కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా మనమైతే రాయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ప్లస్ అండ్ అలానే నేర్చుకోవాల్సింది ఏంటి, ఇది ట్రయాంగిల్ అంటాము. ఇది ABC, దీని యొక్క సైడ్స్ ABC అనుకుంటాం. పెరిమీటర్ అంటే ఏంటి, ఈ సైడ్స్ని యాడ్ చేయడం. పెరిమీటర్ ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, A+B+C అంటే ఈ సైడ్స్ని మనము యాడ్ చేస్తాం. నంబర్ 2 ఏంటి సెమీ పెరిమీటర్. సెమీ అంటేనే ఏంటి హాఫ్ కదా, హాఫ్ ఇంటూ A+B+C. నెక్స్ట్ ఏంటి మనము ఈ ట్రయాంగిల్ని ఎక్కడైనా సరే క్వశ్చన్లో ఇలా చూస్తే ఇది ట్రయాంగిల్ అని మనము అర్థం చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఈ సెమీ పెరిమీటర్ని ఎస్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ మనము ట్రయాంగిల్ని 3 మెథడ్స్తో క్యాల్కులేట్ చేస్తాం. నంబర్ 1 ఏంటి ఏరియా ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి అయితే చూడండి. ఎస్ ఇంటూ S - A, S - B, S - C. S ఇంటూ S - A, S - B, S - C. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఏరియాలో 3 మెథడ్స్ అన్నాను కదా, ఇది నంబర్ 1, ఇది నంబర్ 2,
ఇది వచ్చి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? అంటే ఇది ఎలా వచ్చింది అని కూడా మీరు అడగచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నామంటే ఇక్కడ హైట్ అనుకుంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇది హైట్, ఇది బేస్ అనుకోండి. ఇప్పుడు ఏంటి ఏరియా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏమి అనేసి అని చూద్దాం. హాఫ్ ఇంటూ బీసీ సైన్ ఏ, ఇది ఎలా వచ్చిందని కూడా మీరు అడగచ్చు. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది కదా. బేస్ వచ్చి ఏంటి బి, సి సైన్ ఏ అంటే ఏమొస్తుంది మనకు, యాక్చువల్గా చెప్పాలంటే సైన్ ఏ అంటే 30 degrees వస్తుంది మనకు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారని కూడా చెప్తాను మీకు. చూడండి, మనకు సైడ్స్ అనేది ఇచ్చేస్తారు, ఏరియా అనేది కనుక్కోమంటారు. అప్పుడు ఎలా అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం కనుక్కుంటాం. బీసీ ఆల్రెడీ ఇచ్చేస్తారు, సైన్ 30 వాల్యూ మనకు 1/2 కదా. ఇక్కడ బీసీ వాల్యూ ఆల్రెడీ ఇస్తారు, సపోజ్ 2, 3 అని ఇచ్చారనుకోండి. అప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, 2, 2 క్యాన్సిల్, 3/2 ఆన్సర్ వచ్చి 3/2 వస్తుంది. ఇలాంటివి చాలా సింపుల్గా ఉంటాయి ట్రయాంగిల్ రిలేటెడ్ అయితే. మీరైతే ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. 3, 4, 5, 12, 13, నెక్స్ట్ ఏంటి 7, 24, 25, నెక్స్ట్ 8, 15, 17, 9, 40, 41. ఇంతేనండి ట్రయాంగిల్.